హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. జాతీయవాదాన్ని చూపించడంలో పవన్ ముందుంటారు. ఆయన ఎలాంటి స్వభావి అంటే ఒక రాష్ట్రం కంటే దేశం బలంగా ఉండాలని భావిస్తారు. ఆ దేశంలోనే రాష్ట్రం అంతర్భాగం అని చెప్పుకొస్తారు పవన్. అయితే పాపం ఆ జాతీయ భావంతోనే జాతీయ జెండాను ప్రదర్శించారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల నామినేషన్లో భాగంగా జరిగిన ర్యాలీలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్లు విమర్శలు వస్తున్నాయి. అయితే అందులో భాగంగా పవన్ పిఠాపురంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ జనం మధ్య భారీ జన సందోహం నడుమ ప్రక్రియ కొనసాగింది. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ర్యాలీలో జాతీయ జెండాను ఓ చేత్తో, కూటమి జెండాలను మరో చేత్తో పట్టుకున్నారు పవన్. ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు. కానీ దీనిపై రాజకీయ పక్షం ఫిర్యాదు చేయకపోవడం విశేషమనే చెప్పాలి. అయితే నిన్న అశేష జనవాహిని నడుమ పిఠాపురంలో పవన్ భారీ ర్యాలీ చేస్తూ ముందుకు సాగారు. పలువురు సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు కూడా హాజరయ్యారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పవన్ ఎంతో హ్యాపీగా కనిపించారు. అదే సమయంలో ఓ చేత్తో జాతీయ జెండా, మరో చేత్తో కూటమి పార్టీల జెండాలను పట్టుకొని ఊపారు. అయితే ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్టేనని అంటున్నారు నిపుణులు. జాతీయ జెండాను పవన్ అగౌరవపరుస్తున్నారని విమర్శలు కూడా లేకపోలేవు. ఎన్నికల ముంగిట ఇదో వివాదాస్పద అంశంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పాలి. వాస్తవానికి జాతీయ జెండాను ఎవరైనా ప్రదర్శించవచ్చు. అయితే దాన్ని అత్యున్నత స్థానంలో ఉంచి ప్రదర్శించాలి. రాజకీయ పార్టీల జెండాలతో కలిపి అస్సలు ప్రదర్శించకూడదు. ఒకవేళ జాతీయ జెండాను ప్రదర్శించినప్పుడు తప్పనిసరిగా కుడి చేతిలోనే ఉండేలా చూసుకోవాలి. కానీ పవన్ ఎడమ చేత్తో ప్రదర్శించారన్న విజువల్స్ ఇప్పుడు వెలుగు చూశాయి. అయితే ఇలా చేస్తే తప్పకుండా ఇది కోడ్ ఉల్లంఘన కిందే వస్తుందని, దీనిపై రాజకీయ ప్రత్యర్థులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది పవన్కు ఇబ్బందికర పరిణామమే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.